హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ఈ వీడియోలో ప్రతిరోజు మనం మాట్లాడడానికి ఉపయోగపడే కొన్ని చిన్న చిన్న ఇంగ్లీష్ సెంటెన్సెస్ను తేలిగ్గా నేర్చుకుందాం. ఈ సెంటెన్సెస్ నేర్చుకొని ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటే కొన్ని రోజుల్లో ఇంగ్లీష్లో చక్కగా మాట్లాడేయచ్చు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏ విషయమైనా మనకు ఖచ్చితంగా తెలిసే వరకు ఎవరికీ చెప్పకూడదు కదా. మీకు ఖచ్చితంగా తెలిసే వరకు ఎవరికీ చెప్పకండి. డోంట్ టెల్ ఎనీవన్ అంటిల్ యూ నో ఫర్ షూర్. డోంట్ టెల్ ఎనీవన్ అంటిల్ యూ నో ఫర్ షూర్. ఏ పనైనా ఎవరు చేశారో తెలుసుకోవడానికి ఎవరు చేశారని మీరు అనుకుంటున్నారు అని అడుగుతాం కదా. హూ డూ యూ థింక్ డిడ్ ఇట్? హూ డూ యూ థింక్ డిడ్ ఇట్? ఈ రోజుల్లో చాలా విషయాలు నమ్మలేని విధంగా ఉంటున్నాయి కదా. ఈ రోజుల్లో చాలా విషయాలను నమ్మడం కష్టం. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ ఇన్ మచ్ దీస్ డేస్. ఇట్స్ హార్డ్ టు బిలీవ్ ఇన్ మచ్ దీస్ డేస్. ఏవైనా ముఖ్యమైన విషయాలు చెప్పిన తర్వాత నేను చెప్పినవన్నీ ముఖ్యమైనవే అని చెబుతాం కదా. ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవ్రీథింగ్ ఐ సెడ్ ఈజ్ ఇంపార్టెంట్. కొందరు ఊరికే గాలి వార్తలు ప్రచారం చేస్తూ ఉంటారు కదా. అతను గాలి వార్తలు ప్రచారం చేస్తాడు. హీ ఈజ్ ఏ గాసిప్ మాంగర్. హీ ఈజ్ ఏ గాసిప్ మాంగర్. ఏ విషయమైనా అంగీకరించడానికి కష్టంగా అనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. అంగీకరించడం కష్టం. ఇట్స్ హార్డ్ టు యాక్సెప్ట్. ఇట్స్ హార్డ్ టు యాక్సెప్ట్. ఎవరైనా నిజం చెప్పకపోతే నువ్వు నిజం చెబుతావా లేదా అని అడుగుతాం కదా. విల్ యూ టెల్ ద ట్రూత్ ఆర్ నాట్? విల్ యూ టెల్ ద ట్రూత్ ఆర్ నాట్? ఎవరైనా అందరినీ తప్పుపడుతూ ఉంటే అతను అందరినీ తప్పుపడుతున్నాడు అంటాం కదా. హీ ఈజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎవ్రీవన్. హీ ఈజ్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ ఎవ్రీవన్. ఎవరైనా మన మనసులో ఏమనుకుంటున్నామో తెలుసని చెబితే నా మనసులో ఏముందో నీకెలా తెలుసు అని అడుగుతాం కదా. హౌ డూ యూ నో వాట్స్ ఇన్ మై మైండ్? హౌ డూ యూ నో వాట్స్ ఇన్ మై మైండ్? ఎవరైనా ఏడవకుండా ఏడుస్తున్నట్లుగా నటిస్తూ ఉంటే ఆమె నిజంగా ఏడవడం లేదు, ఆమె ఊరికే నటిస్తుంది అని చెబుతాం కదా. షీ ఈజంట్ రియల్లీ క్రయింగ్, షీ ఈజ్ జస్ట్ ఫేకింగ్. షీ ఈజంట్ రియల్లీ క్రయింగ్, షీ ఈజ్ జస్ట్ ఫేకింగ్. అలాగే నేను మీకంటే వయసులో పెద్దవాడిని అని ఇలా చెప్పాలి. ఐ యామ్ ఓల్డర్ దాన్ యూ. ఐ యామ్ ఓల్డర్ దాన్ యూ. మనం అడగని విషయం గురించి ఎవరైనా ప్రస్తావిస్తే దాని గురించి నిన్ను ఎవరు అడిగారు అని అడుగుతాం కదా. హూ ఆస్క్డ్ యూ అబౌట్ ఇట్? హూ ఆస్క్డ్ యూ అబౌట్ ఇట్? ఎవరైనా వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేయవలసి ఉంటే మీ నిర్ణయం నాకు తెలియజేయండి అని చెబుతాం కదా. లెట్ మీ నో యువర్ డెసిషన్. లెట్ మీ నో యువర్ డెసిషన్. ఎవరైనా అనైతికంగా ప్రవర్తిస్తూ ఉంటే అతను నైతికంగా దిగజారిన వ్యక్తి అని చెబుతాం కదా. హీ ఈజ్ ఏ రాటన్ పర్సన్. హీ ఈజ్ ఏ రాటన్ పర్సన్. పిల్లలు హోంవర్క్ చేయకుండా మారం చేస్తూ ఉంటే నువ్వు నీ హోంవర్క్ చేస్తావా లేదా అని అడుగుతాం కదా. విల్ యూ డూ యువర్ హోంవర్క్ ఆర్ నాట్? విల్ యూ డూ యువర్ హోంవర్క్ ఆర్ నాట్? అందరూ ఎవరికి నచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటే అందరూ తమకు నచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటాం కదా. ఎవ్రీవన్ ఈజ్ స్పీకింగ్ యాజ్ దే విష్. ఎవ్రీవన్ ఈజ్ స్పీకింగ్ యాజ్ దే విష్. ఎవరైనా గుండెపోటు రాకపోయినా వచ్చినట్లుగా నటిస్తే అతను గుండెపోటు వచ్చినట్లు నటించాడు అని చెబుతాం కదా. He faked a heart attack.
హీ ఫేక్డ్ ఏ హార్ట్ అటాక్. ఎవరైనా ప్రతి విషయంలో బద్ధకంగా ఉంటే అతను సోమరిపోతూ అంటాం కదా. హీ ఈజ్ ఏ లేజీ బోన్స్. హీ ఈజ్ ఏ లేజీ బోన్స్. ఏ విషయంలోనైనా అందరినీ సంతోషపెట్టడం కష్టం కదా. అందరినీ మెప్పించడం కష్టం. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. ఇట్స్ హార్డ్ టు ప్లీజ్ ఎవ్రీ వన్. ఏదైనా జరగడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటే అలా జరిగే అవకాశం చాలా తక్కువ అని చెబుతాం కదా. దెర్ ఈజ్ ఎ స్మాల్ ఛాన్స్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్. దెర్ ఈజ్ ఎ స్మాల్ ఛాన్స్ ఆఫ్ దట్ హ్యాపెనింగ్. ఎవరైనా మనకు అవసరమైనప్పుడు మంచి సలహాలు ఇస్తే ఆమె నాకు కొన్ని మంచి సలహాలు ఇచ్చింది అని చెబుతాం కదా. షీ గేవ్ మీ సమ్ గుడ్ అడ్వైస్. షీ గేవ్ మీ సమ్ గుడ్ అడ్వైస్. అమలు చేయని వాగ్దానాలు చేయడం చాలా సులువు కదా. వాగ్దానాలు చేయడం సులువు. ఇట్స్ ఈజీ టు మేక్ ప్రామిసెస్. ఇట్స్ ఈజీ టు మేక్ ప్రామిసెస్. కొన్ని సందర్భాలలో నిజాన్ని అంగీకరించడం కష్టంగా ఉంటుంది కదా. కొన్ని నిజాలు అంగీకరించడం కష్టం. సమ్ ట్రూత్స్ ఆర్ హార్డ్ టు టేక్. సమ్ ట్రూత్స్ ఆర్ హార్డ్ టు టేక్. ఎవరైనా ఎవరి గురించైనా అడిగితే ఆ విషయం చెబుతాం కదా. వాళ్ళు మీ ఆచూకీ అడుగుతున్నారు. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ యువర్ వేర్ అబౌట్స్. దే ఆర్ ఆస్కింగ్ ఫర్ యువర్ వేర్ అబౌట్స్. ఎప్పుడైనా ఒంటరిగా ఉండాలనిపిస్తే ఆ విషయం చెబుతాం కదా. ఈ సమయంలో నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు బీ అలోన్ ఎట్ దిస్ మూమెంట్. ఐ వాంట్ టు బీ అలోన్ ఎట్ దిస్ మూమెంట్. పిల్లలు చాలా వరకు పెద్దల నుండి నేర్చుకుంటారు కదా. పిల్లలు ఎప్పుడూ తమ పెద్దల నుండి నేర్చుకుంటారు. చిల్డ్రన్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఎల్డర్స్. చిల్డ్రన్ ఆల్వేస్ లెర్న్ ఫ్రమ్ దేర్ ఎల్డర్స్. అలాగే అతని చేతిలో ఉన్న తుపాకీ నకిలీది అని ఇలా చెప్పాలి. ద గన్ ఇన్ హిజ్ హ్యాండ్ వాజ్ ఏ ఫేక్. ద గన్ ఇన్ హిజ్ హ్యాండ్ వాజ్ ఏ ఫేక్. పెళ్ళి నిశ్చయమైతే ఆ విషయం చెబుతాం కదా. నేను వచ్చే నెలలో పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఐ ఆమ్ సపోజ్డ్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్. ఐ ఆమ్ సపోజ్డ్ టు గెట్ మ్యారీడ్ నెక్స్ట్ మంత్. అలాగే నా సోదరిని ఎప్పుడూ సంతోషంగా చూడాలని నేను కోరుకుంటాను అని ఇలా చెప్పాలి. ఐ ఆల్వేస్ వాంట్ టు సీ మై సిస్టర్ హ్యాపీ. ఐ ఆల్వేస్ వాంట్ టు సీ మై సిస్టర్ హ్యాపీ. ఎవరైనా ఉన్న విషయాన్ని వక్రీకరిస్తే అతను విషయాన్ని వక్రీకరించాడు అని చెబుతాం కదా. హీ ట్విస్టెడ్ ద మ్యాటర్. హీ ట్విస్టెడ్ ద మ్యాటర్. ఎప్పుడైనా పొరపాటుగా తప్పు చేస్తే దానిని అంగీకరిస్తాం కదా. నేను తప్పు చేశాను, నేను దానిని అంగీకరిస్తున్నాను. ఐ వాజ్ రాంగ్ అండ్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఐ వాజ్ రాంగ్ అండ్ ఐ యాక్సెప్ట్ ఇట్. ఏ విషయంలోనైనా మనకు పట్టింపులు లేకపోతే నాకు ఎటువంటి పట్టింపులు లేవు అని చెబుతాం కదా. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫార్మాలిటీస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.